దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరొక సమయం మీతో కొద్ది నిమిషాలు మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ప్రశస్త సమయాన్ని బట్టి స్తోత్రం. దేవుడు మంట పట్ల చేసిన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు, మేలులను బట్టి నిత్యము మనం ఆయన స్తుతిస్తూనే ఉండాలి. కానీ లోకంలో మానవుడు ప్రతి విషయంలో భయపడుతూనే ఉంటాడు. తన జీవన విధానం అంతా కూడా భయముతో కూడి ఉంది. కారణం ఏమిటంటే ఈ లోకంలో ప్రతిదానికి భయపడతాడు, కానీ దేవునికి భయపడటం అనేది చాలా కొదువు. చాలామంది దేవుని బిడలమని చెప్పుకుంటాము, ప్రార్థనకి వెళ్తాము, దేవుని స్తుతిస్తూ ఉంటాము, కానీ భయపడటము, ప్రేమించటం అనేది చాలా కొదువుగా ఉంది. మానవుడి లోకంలో ఎక్కువ సమయం నువ్వు చనిపోతావురా అంటే భయపడతాడు, కుక్క వస్తుందంటే భయపడతాడు, లేక ఏదైనా నేను ఆవరించిందంటే భయపడతాడు. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి లోబడదాం, దేవునికి భయపడదాం అనేటువంటి ఆలోచన, తపన మానవుల్లో కనపడదు. అందుకని బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మాత్రమే మీతో ధ్యానం చేద్దామని మేము ముందుకు వస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ కూడా మనం వాక్యం టు వాక్యంలోంచి మనం ధ్యానంలోనికి వద్దాం. ఈ లోకంలో చాలా విషయాలు చాలామంది చెప్తూనే ఉంటారు, రకరకాలటువంటి ఉపమానాలు, కథలు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అందుకనే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడిని యెహోవాకు భయపడి, ఏమన్నాడు ఇక్కడ, దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించవలెనంటాడు. సహజంగా భయం అనేది మానవ జీవితంలో చాలా కొదువుగా ఉన్నది. కానీ నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను అని అనుకుంటాం. కానీ ఎంతవరకు మనం అది చేయగలుగుతున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనకు కనపడుతూ ఉంటుంది. సహజంగా దేవుడు వేషధారణ చూడటలేదు, కానీ నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వాక్య భాగంలోనికి వచ్చినప్పుడు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. సహజంగా ప్రేమ అనేది నటనతో ఉంది ప్రజలలో, కానీ నటించే ప్రేమ కాదు దేవుడు కోరేది, కానీ ఆయనకి ఇష్టమైన ప్రేమ. అందుకని నేను ఆరాధించేటప్పుడు ఎలా ఉండాలంటే పూర్ణ ఆత్మతో, అంటే దేవుణ్ణి పరిపూర్ణముగా నువ్వు ఆరాధించే స్థితిలోనికి రావాలి, పరిపూర్ణమైన దేవునికి భయపడే స్థితిలోనికి రావాలి, పరిపూర్ణముగా ఆయన నామమును ఘనపరిచే స్థితిలోనికి రావాలి. అంతేకాని కొంత భాగము లోకములో, కొంత భాగము దేవుల్లో అంటే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యము చేయడం. ఎందుకు? నీకు భయం లేదు కాబట్టే కపటావేశముతో ఉన్నావు, నీకు భయం లేదు కాబట్టే నటిస్తూ ఉన్నావు. కానీ నటనా జీవితం అనేది దేవునికి ఇష్టం కాదు. అటు నటనా జీవితాన్ని పక్కన పెట్టి పరిపూర్ణముగా ఆరాధన చేయంటాడు ప్రభు. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేయాలి. భయము భక్తి లేకుండా తిరగొద్దు, భయం లేకుండా ఈ లోకంలో ఉండొద్దు బిడ్డ. నువ్వు దేవుని ఏదో భయభక్తులు కలిగి ఉంటేనే నీ ఆరాధన ఎలా ఉంటుందంటే హృదయంలో నుంచి పొంగి వస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం తీసి చదవండి. అక్కడ అంటాడు, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా అంటాడు పౌలు, మీరు పరిపూర్ణులగునట్లుగా, పరిపూర్ణమైన ఆరాధనలో ఉండినట్లుగా, పూర్ణమైన మనసుతో మిమ్మల్ని సేవించినట్లుగా ఇప్పుడు ఎలాగైనా మీ యొద్దకు రావాలని పౌలు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నేను ప్రార్థన చేస్తున్నానంట. నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయన బ్రతిమలాడుకొనుచున్నాను.
ఏ విషయంలోనైనా మొట్టమొదటిగా మనం దేవుని బ్రతిమలాడాలి. ప్రభువా, నేను ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, దీనిలో మీ చిత్తం ఏమిటి? ప్రభువా, లేకపోతే నా గృహం కట్టాలనుకున్న, దీనిలో నీ చిత్తం ఏంటి? లేకపోతే నేను ఉద్యోగం చేయి, దీనిలో నీ చిత్తం ఏంటి? నా పట్ల నీ ప్రణాళిక ఏమిటని అనుదినము కూడా మనం ఏం చేయాలి? దేవుని స్థలంలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనుక అందుకే పౌలు అంటాడు, ఎప్పుడెలాగైనాను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు నేను దేవుని చిత్తం కావాలని అడుగుచున్నాను, బ్రతిమలాడుతున్నాను అంటాడు. అందుకనే నా ప్రార్థన ఎల్లప్పుడూ నేను బ్రతిమలాడుకొనుచున్నాను. కాబట్టి ప్రియులరా, దేవునికి సన్నిధిలో మనము దినదినము కూడా ఎల్లప్పుడూ పెనుగులాడి ప్రార్థించేవారమై ఉండాలి. కొన్నిసార్లు సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో ఇది ఎందుకు జరగదు, నాకు డబ్బు ఉంది కదా, ఇది ఎందుకు జరగదు, నాకు జ్ఞానం ఉంది కదా అని అనుకుంటాం. పొరపాటది. మొదట నువ్వు దేవునికి లోబడు, మొదట దేవునికి భయపడు, తర్వాత పూర్ణ హృదయంతో ఆరాధించు, తర్వాత ఆయన చిత్తం ఏమిటో నువ్వు అడిగి తెలుసుకోబిడా. ఆయన చిత్తం ఏమిటని ప్రభువుని అడుగు, అప్పుడు దేవునికి బయలుపరుస్తాడు. నీవు పని చేయొచ్చా వద్దా, అక్కడికి వెళ్ళొచ్చా వద్దా, దేవుడి మీద ఆధారపడి ఉండటం మనం నేర్చుకోవాలి. దేవునికి భయపడటం నేర్చుకోవాలి. దైవ చిత్తం ఏమై ఉన్నదో దాన్ని గ్రహించి తెలుసుకునేవాడే నిజమైన విశ్వాసి. సొంత ప్రయత్నాలు పక్కన పెడదాం, సొంత ఆలోచనలు పక్కన పెడదాం, సొంత తలంపులు పక్కన పెడదాం, సొంత ఉద్దేశాలు పక్కన పెడదాం. మొదటగా మనం దేవునికి భయపడదాం. దేవునికి భయపడదాం. పరిపూర్ణంగా దేవుని ఆరాధన చేయాలి, పరిపూర్ణముగా దేవుని స్తుతించాలి. చాలాసార్లు పాడతారు కదా, ప్రేమించదును అధికముగా, ఏది పై పెదాలతోనే. కానీ దేవుడు అట్టి ప్రార్థన, అట్టి పాట, అట్టి ఆరాధన దేవునికి ఇష్టమైనది కాదు. పరిపూర్ణముగా పూర్ణ మనస్సుతో నువ్వెప్పుడైతే దేవుని ఆరాధన చేస్తూ ఉంటావో, ఆ ఆరాధన కూడా ఎప్పుడు నీలోనికి వస్తుందంటే నువ్వు దేవునికి భయపడినప్పుడు మాత్రమే, నువ్వు దేవునికి లోబడినప్పుడు మాత్రమే, నువ్వు దైవ చిత్తాన్ని గ్రహించినప్పుడు మాత్రమే నువ్వు పరిపూర్ణముగా దేవునిని ఆరాధన చేయగలవు. యోహాను రాసిన మొదటి పత్రిక, బైబిల్ గ్రంథం తీయండి, మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు అక్కడ చదివితే దేవునికి వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన కట్టడలు భారమైనవి కాదు. అందుకనే ప్రియులరా, ఆ దేవుని ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమై ఉండాలి. ఆయన చెప్పిన మాట వినాలి, చెప్పిన మాట ప్రకారంగా చేయాలి. నీవెప్పుడైతే దేవునికి లోబడి విధేయుడివై ఆయన మాట చొప్పున నడుస్తావో అప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చిన వాడు అవుతావు. అప్పుడే నువ్వు దేవునికి లోబడిన వాడు అవుతావు. అప్పుడే నువ్వు దేవునికి లోబడినటువంటి సహోదరి సహోదరుడు అవుతావు. లేకపోతే మాత్రం మన పై ఏదో భక్తిగా ఆళ్ళు చేస్తున్నాను నేను చేస్తున్నాను అంటే అది భక్తి కాదు, అది యథార్థత కాదు. నువ్వు మనుషులకు భయపడుతున్నావు కానీ దేవునికి భయపడటలే. నువ్వు మనుషులకి లోబడుతున్నావు, దేవునికి లోబడటలే. మనుషుల పట్ల విధేయత చూపిస్తున్నావు, దేవుని పట్ల విధేయత లేదు. దేవుని పట్ల నువ్వు ఎంత విధేయత కలిగి ఉన్నావు, ఎంత వినయం కలిగి ఉన్నావో ఈ రోజు నువ్వు కనుక గ్రహించగలిగితే దేవుడే నీకు వ్యత్యాసం చూపిస్తూ ఉంటాడు. నిజమే, నేను దేవునికి లోబడలేకపోతున్నా, మనుషుల వైపు చూస్తున్నా. దావీదు అంటాడు, నేను మనుషుల వైపు చేతులు ఎత్తలేదు కానీ జీవము కలిగిన దేవుడమైన నీ వైపు నా చేతులు ఎత్తుచున్నాను అన్నాడు. మనకు సహాయం వచ్చేది అక్కడి నుంచి, మనుషుల దగ్గర నుంచి కాదు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట గొప్ప మేలు. మరి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరికి లోపడుతున్నావు, ఎవరిని ఆరాధిస్తున్నావు, ఎవరికి విధేయత చూపిస్తున్నావు, వంగి వంగి దండాలు ఎవరికి పెడుతున్నావు? కపటావేశము, నటించే తత్వము దేవుని బిడ్డలకి తగదు బిడ్డ. కనుక ఈ దినం దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నప్పుడు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఆయన ఆజ్ఞకు లోబడు. దేవుడికి ఏం చెప్పాడు? ఆయన ఆజ్ఞను మీరితే పాపం అంటాడు. ఆజ్ఞను మీరకుండా ఆజ్ఞానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకున్నావో అప్పుడు దేవుడు నీ పక్షాన అద్భుత కార్యము చేస్తాడు. ఒకటి, ఆయనకి భయపడాలి. రెండు, ఆయన చిత్తాన్ని గ్రహించి మనం ఉండాలి. మూడోది, ప్రతీది కూడా ఆయన దగ్గర మనం మొర్ర పెట్టాలి. ప్రభువా ఈ పని చేయాలి, ఏం చేయమంటావు అన్నాడు ప్రభువుని అడగాలి.
ఎందుకంటే మనకి సమస్తమును సమకూర్చి నడిపించేవాడు దేవుడే. కాబట్టి ప్రియబిడ్డలారా, దేవునికి సన్నిధిలో మనం నిత్యము కనిపెట్టి ప్రార్థించే వారమై ఉండాలి. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ధ్యానము చేస్తూ ఉంటే ద్వితీయోపదేశకాండ 30:16 అంటాడు, నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడిని యెహోవాను ప్రేమించి. ఏం చేయమంటాడు? నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా అంటాడు. బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే చాలా జాగ్రత్తగా మనకు క్లియర్గా కనపడుతూ ఉంటుంది. చదవండి, బైబిల్ తీసి. మందిరానికి వెళ్తాం, బైబిల్ తీస్తూ చదవం. పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటాడు, మనం పక్క వాళ్ళతో ముచ్చటేస్తూ ఉంటాం. ఏది నీ భయం? చేతిలో జీవ గ్రంథం ఉన్నప్పుడు, వాక్యం చెప్పబడేటప్పుడు నీ ఆత్మీయ తండ్రి ఎంతో పరిపూర్ణమై వాక్యాన్ని బోధించేటప్పుడు నువ్వు బైబిల్ చదవకంటే వేషధారణ కలిగి ఉంటున్నావేమో. అలాంటి వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి మొదటగా లోబడి బిడ్డ. అందుకనే ప్రభు అంటాడు ఇక్కడ, నీ బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అంటాడు. మనము విస్తరించినట్లుగా ఈ లోకములో అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడవాలి. ఇక్కడ అంటాడు ఆయన ప్రేమించాలి అంటాడు, ఆయన కట్టడలు గైకొనమంటాడు, ఆయన ఆజ్ఞానుసారంగా కూడా నడువుడి అంటాడు. కనుక ప్రియులరా, ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో అప్పుడు దేవునికి సన్నిధిలో గొప్ప ఆశీర్వాదముతో మనం నింపబడతాం. అందుకని భక్తుడు అంటాడు, ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడనే. కనుక క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి, పరిపూర్ణమైన ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడు వస్తుంది? ఆ ఆరాధన నీలోనికి ఎప్పుడు వస్తుందంటే నీవు దేవునికి భయపడినప్పుడు, నువ్వు దేవునికి లోబడినప్పుడు, నీ దేవునికి సమర్పించబడినప్పుడు, నువ్వు దేవుని ఆజ్ఞానుసారంగా వెళ్ళినప్పుడు మాత్రమే. కనుక ఇక్కడ అంటాడు కదా దేవునికి వాక్యభంగంలో, ఇట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులరా, మన కుటుంబాలు దీవించబడునుగాక. దేవునికి స్తోత్రం. మన బిడ్డలు ఆశీర్వదించబడునుగాక. అంటే మన బిడ్డలు ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మనము దేవుని ఆశీర్వాదముతో నింపబడాలి, మనము క్షేమముగా బ్రతకాలి, క్షేమముగా ఉండాలి అంటే దేవునికి ఆజ్ఞానుసారంగా మాత్రమే నడుచుకోవాలి. ఆయనకి భయపడాలి. దేవునికి భయపడి ఆయనకి ఆజ్ఞానుసారంగా ఎప్పుడైతే ఉంటావో నువ్వు భూమి మీద బ్రతికినంత కాలము దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను విస్తరింపచేస్తాడు, నీ సంతానాన్ని విస్తరింపచేస్తాడు, ఆర్థికపరమైన అవసరతలన్నింటిలో విస్తరింపచేస్తాడు. అంతేకాదు ఇక్కడ అంటాడు దేవునికి వాక్యములో, నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. మనం ప్రార్థన చేసేటప్పుడు అంటాం, వాళ్ళు ఆశీర్వదించు ప్రభా, వీళ్ళు ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేస్తాం. కానీ ఏమిటి ప్రయోజనం? నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే నేనేమి చేయాలి ప్రభా? నేను మొదటగా నీకు లోబడుతున్నానా లేదా, భయపడుతున్నానా లేదా అనేది దేవునికి సన్నిధిలో మనం అడగాలి బిడ్డలారా. దేవునికి సన్నిధిలో మనం ఎప్పుడైతే అడుగుతూ ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేస్తాడు. అలాగా దేవునికి లోబడిన వారిలో అబ్రహాము దేవునికి లోబడ్డాడు, విధేయుడయ్యాడు. ఇస్సాకు దేవునికి లోబడ్డాడు, విధేయుడయ్యాడు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాడు. వారిని దీవించిన దేవుడు మరి మనల్ని దీవించడా? వారిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించుడా? అందుకని ఇక్కడ ఏమంటాడు, నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లుగా యెహోవాయే నీ ప్రాణమునకును దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కారణం, దేవుడు మన ఆయుష్ పొడిగించడానికి ఈ వాక్యం మీకు బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండ 30:20 మీకు కనపడతాడు బిడ్డ. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొన్నట్లు జీవమును కోరుకొనుడి. జాగ్రత్తగా విందాం, పరిశీలన చేద్దాం. దేవుడు మనతో షూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, దీవించిన దేవుడు.
వారి ఆయుష్ను పొడిగించిన దేవుడు, వారి పరిపూర్ణమైన ఆరోగ్యముతో నింపిన దేవుడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు. ఎవరైతే దేవునికి భయపడి ఉంటారో, ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో, ఎవరైతే దేవునికి విధేయులై ఉంటారో వారు, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఏం వినాలంట? వాక్యాన్ని విని. ఆయన వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. వాక్యమే కదా అని సింపుల్గా తీయొద్దు. వాక్యమే కదా, బైబిల్లో ఉన్న వాక్యమే కదా పాస్టర్ గారు చెప్తున్నాడు అనుకోవద్దు బిడ్డ. వాక్యమై ఉన్న దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నువ్వు మనుషులకు భయపడుతున్నావా? లేకపోతే అధికారులకు భయపడుతున్నావా? లేకపోతే ఈ లోకములో ఎవరికి నువ్వు భయపడుతున్నావు? నువ్వు బ్రతికి క్షేమముగా ఉండాలంటే దేవునికి భయపడాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవునికి భయపడాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నువ్వు దేవునికి భయపడాలి. అంతేకాదు ఆయన వాక్యముని విని ఆయన హత్తుకొనినట్లుగా జీవమును కోరుకొని అంటాడు. వాక్యాన్ని విని ఎవరిని హత్తుకొని ఉండాలి? దేవుని హత్తుకొని ఉండాలి. వాక్యమై ఏమై ఉంది? దేవుడై ఉన్నాడు. వాక్యము దేవుడై ఉన్నాడు కనుక దేవుడైనటువంటి వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. మీ సంఘ కాపరి ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు బైబిల్ చదువుతున్న దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఇంకా నీ క్రియలు విడిచిపెట్టలేదేమో, ఈ రోజే నీ క్రియలను విడిచిపెట్టు. ఇప్పుడే మరొక టైం కూడా దేవుడు నీకు ఇవ్వడు బిడ్డ. మరొక సమయం కూడా దేవుడు మనకి ఇవ్వడేమో. అందుకని మనం చేయవలసింది ఏమిటంటే, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొని ఉండటం నేర్చుకో. కపట వేషం తీసివేయి, నటన తీసివేయి, వేషధారణ తీసివేయి. అట్టి జీవితం అనేది దేవునికి ఇష్టమైంది మాత్రము కాదు. వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు వాక్యాన్ని విన్న నీవు పరిపూర్ణముగా దేవుని ప్రేమించడం నేర్చుకో. పరిపూర్ణముగా దేవుని ఆరాధించడం నేర్చుకో. పరిపూర్ణముగా దేవునికి భయపడి ఉండటం నేర్చుకో. అప్పుడు దేవుడు నువ్వు భూమి మీద క్షేమముగా బ్రతకటానికి గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. అట్టి అవకాశం మనం పొందుకోవాలంటే వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలి. అట్టి అవకాశం మనం పొందుకోవాలంటే వాక్యానుసారంగా బ్రతికే వారమై ఉండాలి. అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని దేవుడు దీవించి దీర్ఘాయువు ఇచ్చాడు. అందుకని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, దీర్ఘాయువుతో నేను నింపుతాను అంటాడు. నా కుమారుడు నా ఉపదేశాన్ని ఆలకించుము, మరువకము అంటాడు. ఏదో ఈ చెవులో విని ఆ చెవులో విడిచిపెట్టడం కాదు. అయ్యగారు వందనాలు అని చెప్పి వాక్యం విన్నట్టు నటించి బయటికి వెళ్ళి విడిచిపెట్టడం కాదు. ఆయన ఆజ్ఞకు లోబడి బిడ్డ, ఆయన కట్టడలను గైకొను, ఆయన పరిపూర్ణముగా ప్రేమించు, పరిపూర్ణముగా ఆరాధన చేయి. అప్పుడు భూమి మీద నువ్వు క్షేమంగా విస్తరించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి అవకాశం ఉంది. ఇక్కడ 2 విషయాలు దేవుడు మన ముందే ఉంచాడు. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. నువ్వు దీవించబడాలి అంటే వాక్యానుసారంగా జీవిస్తూ ఉండాలి. అలా ఎప్పుడైతే నీవు ఉంటావో అప్పుడు దేవుడు నీ జీవితాలలో బలమైన కార్యములు జరిగిస్తాడు. ఆలకిస్తే దేవుడు దీవిస్తాడు, ఆలకిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆలకిస్తే దేవుడు దీర్ఘాయువునిస్తాడు, ఆలకిస్తే దేవుడు నీ అభివృద్ధి చేస్తాడు ఆయన వాక్యాన్ని హత్తుకొని ఉంటే. అందుకని యోబు గ్రంథం 36:11 అంటాడు కదా, వారు ఆలకించి ఆయన సేవించిన యెడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చెదరు. దేవుని వాక్యాన్ని వింటమే కాదు, దేవుని వాక్యానికి లోబడాలి, హత్తుకొని ఉండాలి. ఆయన వాక్యం వింటమే కాదు, ఆయన ప్రేమించాలి. ఆయన వాక్యం వింటమే కాదు, ఆయనకి లోబడి ఉండాలి. ఆయన వాక్యం వింటమే కాదు, ఆయనకి విధేయులమై ఉండాలి. ఆయన వాక్యం వింటమే కాదు, పరిపూర్ణముగా నువ్వు దేవుని ఆరాధన చేయాలి, పరిపూర్ణమైన ఆరాధన. అప్పుడు అంటాడు, క్షేమకరమైన దినములను సుఖముతో కూడిన సంవత్సరములను నీకు కలుగు చేసేదని అంటాడు. ఈ లోకములో జీవిస్తున్న మనం పొందుకోవలసిందేంటి, విడిచిపెట్టవలసిందేంటి? ఇవి పొందుకోవాలంటే మనలో ఉన్న అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టాలి. ఇవన్నీ మనం పొందుకోవాలంటే మనం దేవునికి లోబడి ఉండాలి, భయపడి ఉండాలి, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవారు ఉండాలి. ప్రతి విషయం కూడా దేవుని ప్రణాళికలో నడవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉంటామో అప్పుడు దేవుడి సమస్తాన్ని కూడా మన పక్షాన నడిపిస్తూ ఉంటాడు. ఆయన నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు అయినాడు. అందుకని యెరెమీయా గ్రంథంలో 32వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 39-40 అందుకని ఇక్కడ ఏమంటాడు, మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై
ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవునికి విధేయులవుతారో, ఎవరైతే దైవ చిత్తమును జరిగిస్తూ ఉంటారో, ఎవరైతే దేవునిలో కనిపెట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటారో, వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడనట్లు నేను వారికి ఏక హృదయమును కలుగ చేసేదను. ఏక హృదయాన్ని కలుగు చేసి ఏక మార్గంలో దేవుడు నడిపిస్తాడు. కనుక దేవుని మందిరానికి వెళుతున్నాం, మనం ప్రార్థనకు వెళ్తున్నాం, పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని వింటున్నాం, కానీ వాక్యానికి లోపడలే. చాలాసార్లు అనుకునే విషయం ఏంటంటే, అయ్యగారు ఈరోజు వాక్యం అంతా నా కోసమే చెప్పాడు. నీ కోసం కాదమ్మా, నీ బ్రతుకు మార్చటానికి, నీ జీవితం మార్చబడ్డానికి దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. నీవు ఆశీర్వదించబడ్డానికి, నువ్వు భూమి మీద క్షేమముగా బ్రతికి ఉండటానికి. అంతేకాదు, ఇక్కడ ఏమంటాడు, వారికి వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్టు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండినట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. దేవుడు నిత్యము మనకు మేలు చేస్తాడంట. నేను మేలు చేయకుండునట్లు నిత్యమైన నిబంధన, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు. దేవుడు మేలు చేయక మానడు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు నమ్మకముగా ఉంటే, నువ్వు దేవునిలో పరిపూర్ణమైన హృదయం కలిగి ఉంటే, ఆయన ఆజ్ఞలు కట్టలు అనుసరించి నడుచుకొని ఉంటే, ఈరోజు మంచి సమయం నీకు ఇది. నిన్ను నువ్వు తగ్గించుకునే సమయం ఇది, లోబడే సమయం ఇది, భయపడే సమయం ఇది, ప్రార్థించే సమయం ఇది. వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు, వాక్యానికి లోబడే మనస్తత్వం మనకు కావాలి. అప్పుడే మనము మన కుటుంబం దీవించబడుతుంది, అప్పుడే మన బిడ్డలు ఆశీర్వదించబడతారు, అప్పుడే మనం అభివృద్ధిలోనికి వస్తాం, అప్పుడే దేవుడు మన పక్షాన తన ప్రణాళికను నెరవేరుస్తాడు. తన ప్రణాళిక నెరవేర్చబడాలంటే ప్రతి పని కూడా ఆయన పాదాల దగ్గర మనం మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ విషయంలో నేనేం చేయమంటావు, ఈ విషయంలో నేనేం చేస్తే అభివృద్ధి చెందుతాను. అందుకని ఇక్కడ ఏమంటాడు, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. నేను వారికి మేలు చేయటం మర్చిపోను, విడిచిపెట్టను, వారిని ఎప్పుడు ఆదుకుంటూనే ఉంటా. ఎందుకని? వారు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు గనుక, వారు లోబడిన వారు గనుక. అందుకని అంటాడు, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. మనము దేవుని విడిచిపెట్టకుండునట్లు, మనము దేవుని విడిచిపెట్టే వారముగా మాత్రం ఉండకూడదు. దేవుని విడిచిపెట్టే వారమైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందలేం. దేవుని విడిచిపెట్టే వారమైతే దేవుని దీవెనలు పొందలేం. దేవుని విడిచిపెట్టే వారమైతే దేవునికి లోబడలేం. దేవుని విడిచిపెట్టే వారమైతే దేవునిక ప్రణాళికని భూమి మీద నెరవేర్చలేం. అందుకని అంటాడు, దేవునిక వాక్యమగును నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. మనకి దేవుడు మేలు చేయ నిశ్చయించున్నాడు. బిడ్డ, నీ జీవితంలో గొప్ప మేలుతో నేను నింపాలనుకుంటున్నాడు. అందుకనే దేవుడు గొప్ప మేలుతో నింపాలనుకున్నప్పుడు మనము దైవ చిత్తానుసారంగా ముందుకు వెళ్ళే వారమై ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితంలో బలమైన కార్యములు జరిగిస్తూ ఉంటాడు. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యములు జరుగుతాయి. దేవుడు తన మేలులతో నింపి బలపరచడానికి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆయన హత్తుకొని ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి, విధేయులమై ఉండాలి, ఆయనకు భయపడే వారమై ఉండాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే వారమై ఉండాలి. మనుషులకు కాదు కానీ భయపడేది, దేవునికి భయపడు. దేవుడు నీ పక్షాన అద్భుతం చేస్తాడు. అందుకని బైబిల్ గ్రంథంలో విడవకున్నట్ల వారి హృదయములలో నా ఎడల భయభక్తులను పుట్టించెదను. దేవుని ఎడల నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీ జీవితాలలో బలమైన అద్భుతమైన కార్యములు చేస్తాడు. అందుకని కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 13వ వచనంలో, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. నువ్వు దేవుని మార్గాన్ని అనుసరించి నడిస్తే, దేవుని మాటకు లోబడి నడిస్తే, దైవ చిత్తానుసారంగా నడిస్తే ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. ఇవన్నీ కూడా నువ్వు పొందుకోవాలి, నువ్వు అనుభవించాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థించాలి. దేవునికి లోబడు, దేవునికి లోబడు. మొదట దేవునికి భయపడు.
దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయి. నువ్వు తలపెట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా దేవుడు విజయవంతం చేస్తాడు. అది జరగాలి అంటే మనము దేవుని చిత్తమును జరిపించేవారు కూడా. మన బిడ్డలు అభివృద్ధి చెందాలి, మనము దీవించబడాలి, మనం ఈ లోకంలో బ్రతికినాలు విస్తరించబడాలి. అలాగే అబ్రహాం దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు మనలను కూడా దీవిస్తాడు. అట్టి దీవెనతో నువ్వు నింపబడాలంటే నువ్వు మొట్టమొదటగా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. నువ్వు దేవునికి భయపడాలి. దేవునికి భయపడి దైవ చిత్తానుసారంగా ప్రతి పనిని కూడా నువ్వు తలపెట్టినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదకి ప్రాప్తిస్తాయి. కనుక బిడ్డ, ఈ ఆశీర్వాదాలన్నీ రావాలంటే నా మాట విని ఎడల, ఇజ్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు. ఆ మేలులతో మనం నింపబడాలంటే దైవ చిత్తానుసారంగా మనం ముందుకు వెళదాం. బైబిల్ గ్రంథంలో మరొక మాటను కూడా మనం చూసుకొని దేవునికి వాక్య భాగంలోనికి వెళ్దాం. చూడండి, కీర్తన గ్రంథం 128వ దావీదు కీర్తన 1వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాన్ని అనుసరించి నడిచే వారందరూ కూడా ధన్యులు. కనుక ప్రియులరా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం, వినయ విధేయతలు కలిగి ఉందాం, ఆయన చిత్తమును గ్రహించి తెలుసుకుందాం. ఈ లోకంలో ఉన్న వాటి కోసం కాదు భయపడేది, ఈ లోకంలో ఉన్న వారి కోసం కాదు భయపడేది. నువ్వు దేవునికి భయపడు. ఈ భూమి మీద దేవుడు సమస్తాన్ని కూడా నీకు సమకూర్చి సహాయం చేస్తాడు. ఇట్టి సహాయం నీకు రావాలి, నీవు పొందుకోవాలంటే ఇప్పుడే ఈ క్షణంలోనే నీవు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షాన అద్భుత కార్యము చేస్తాడు. నువ్వు మోకరించగలుగుతున్నావా? దేవునికి భయపడగలుగుతున్నావా? దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన మార్గాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అదే రీతిగా ఆయన పరిపూర్ణమైన ఆరాధన చేయడానికి సిద్ధంగా ఉంటే మోకరించు, చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు దైవవర్తమానమైన నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల ప్రభా, ఈ లోకంలో వీరికి కాదు కానీ భయపడే నీకు లోబడి, నీకు భయపడి విధేయులై ఉన్ని ప్రతి కుటుంబము దీవించబడును గాక. ఈ దినం విన్న ప్రతి కుటుంబంలో ఎంతమంది అయితే టీవీ పరిచర్య ద్వారా వాక్యాన్ని విన్న అట్టి ప్రతి కుటుంబం ఆశీర్వదించబడును గాక, అభివృద్ధి చెందును గాక, ఆ దీవులతో నింపబడును గాక. ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఈ లోక మాలిన్యాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించేవారుగా, నీ మార్గాన్ని అనుసరించేవారుగా, నిన్ను స్తుతించేవారుగా కలిగి ఉండటకు నీ కృప వారందరికీ తోడుగా ఉంచి మెండుగా దయచేసి బలపరిచి మహింపదమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 గంటలకి ఇదే వర్తమానం మనం వినటానికి సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా వర్తమానం వినటానికి సిద్ధపడండి. ఈ కడవరి ఉజ్జీవము అనేటువంటి టైటిల్తో దేవుడు అనేకమైన మర్మములతో మనతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా జరిగిన కాలాన్ని విసర్జించి జరుగుతున్న కాలంలో ఉన్న పరిణామాలను బట్టి మనల్ని మనం దేవునికి సమర్పించుకొని ఎప్పుడైతే ప్రభువును వెంబడిస్తామో, ఆయనకి భయపడి లోపడి ఉంటామో, ఈ దినములలో దేవుడు గొప్ప ఆశీర్వాదంతో మనల్ని నింపబోతున్నాడు. అటు ఆశీర్వాదాలు మనకు కావాలి, మనం పొందుకోవాలంటే ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు డానియల్ గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా వచ్చుచున్నటువంటి ఈ వర్తమానాలు వినండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను అత్యధికముగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఇటు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మీతో పాటు మీ బిడ్డలకు కూడా కూర్చోబెట్టి వాక్యం వినిపించండి, బైబిల్ చదివించండి. అప్పుడు దేవుడు ఈ వర్తమానాల ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలలో గొప్ప అద్భుత కార్యములు జరిగించునుగాక, తన మేలులతో నింపి బలపరచునుగాక, తన కృపాసన్నిధి మీకు తోడుగా ఉంచునుగాక. కనుక ప్రియులరా, ప్రతి ఒక్కరు కూడా మా కొరకు, మా సంఘ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తుండండి, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుండండి. దేవుడు ఇంకా అంచెలంచెలుగా మీ కుటుంబములన్నీ అభివృద్ధి చెంది ఆశీర్వదించబడలాగున మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.